హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మా ఇంట్లోకి చపాతీలు కానీ పుల్కాలు కానీ చేసుకోవడానికి నేనే మల్టీగ్రెయిన్ ఆటా తయారు చేసుకుంటానండి. నేను ఇందులో ఏమేమి వాడుతున్నానో క్లియర్గా చూపిస్తున్నాను. ఇవి తింటే డయాబెటీస్ రాకుండా ఉంటుంది, ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్లో ఉంటుందండి. చాలా హెల్దీ ఇది. మీరు కూడా ట్రై చేయండి ఇలా చేసుకోవడానికి, పిండిని ఇలా పట్టించుకోవడానికి. కొంతమంది ఇవన్నీ కడిగి ఆరబెడతారు, కానీ అంత ప్లేస్ ఉండదు కొంతమందికి, ఇంకా ఎండ కూడా రాదు. అందుకని నేనైతే ఇలా తడిబట్టతో తుడుస్తానండి, తుడిచి మిల్లుకు పంపిస్తాను. ఇలా చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది నాకు. ఇలా ఒక్కొక్క ఐటెంను తుడుచుకుంటూ మళ్ళీ వాటర్లో ఇలా బట్ట పిండుతూ మళ్ళీ నెక్స్ట్ ఐటెం చేస్తానండి. ఒక్కొక్కటిగా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ గోధుమలు వేసుకున్నానండి. గోధుమలు 2.5 నుంచి 3 కిలోల వరకు వేసుకున్నాను. వీటిని బాగా తుడిచేసుకొని ఒక తట్టలో పోసుకోవాలండి, పెద్ద తట్టలో. తర్వాత 1 కిలో వరకు జొన్నలు తీసుకున్నానండి, తెల్ల జొన్నలు. కొంతమంది పచ్చ జొన్నలు కూడా వేస్తారు, కానీ నేనైతే తెల్ల జొన్నలే వాడానండి. ఇవి కూడా తుడిచేసిన తర్వాత అందులోనే వేసేసుకోవాలండి. అదే తట్టలో ఒక్కొక్కటిగా అందులోనే కలిపేసుకోవాలి. ఒక వెడల్పాటి తట్ట తీసుకోవాలండి, అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు సజ్జలండి, బాజ్రా అంటారు కదా, అది కూడా 1 కిలో వరకు తీసుకున్నాను. వాటిని కూడా శుభ్రంగా తుడిచేసి అందులో వేసేసుకోవాలండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు సోయా బీన్స్ అండి, నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి నేను కొన్ని వేసాను, ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత బార్లీ వేసానండి. బార్లీ ఎండాకాలం చల్లవనిస్తుంది. బార్లీ చాలా అంటే చాలా అన్ని విధాలా మంచిదండి. ఇది కూడా ఒక 1/2 కిలో వరకు వేసుకున్నానండి. ఇప్పుడు రాగులు అండి, రాగులు కూడా 1/2 కిలో వరకు వేసుకున్నాను. ఇది కూడా రాగి పిండి చాలా చలవ అంటారు కదా, ఐరన్ కాల్షియం చాలా ఉంటుంది. ఇది కూడా అన్ని విధాలా మనకి మేలు చేస్తుంది కాబట్టి ఇది కూడా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను తెలియకుండా ఏర్పడకుండా తినే వాళ్ళకి టేస్టీగా ఉండడం కోసం ఈ క్వాంటిటీలో వేస్తున్నానండి. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండి, ఒక 100 గ్రాముల వరకు వేసాను. ఇందులో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు చియా సీడ్స్ అండి, చియా సీడ్స్ 100 గ్రాముల వరకు వేసాను. కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు. వీటిని కూడా అందులో కలిపేసుకోవాలండి. ఇది ఫ్లోర్ మిల్లుకి పంపించి తర్వాత పుల్కాలు ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తానండి నేను. ఇందులో కొంచెం మెంతులు కలుపుకోవాలండి. మెంతులు వేయడం వల్ల, మెంతులు తింటే మంచిది కదా, మెంతులు వేయడం వల్ల డయాబెటీస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఓట్స్ వేసానండి, 1/2 కేజీ వరకు ఓట్స్ వేసాను. ఓట్స్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందులో అవి కూడా కలుపుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో కానీ కవర్లో కానీ పోసుకొని మిల్లుకు పంపించి ఫ్లోర్ పెట్టుకోవాలి. పుల్కా చూపిస్తానండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.